రాష్ట్రంలో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. నారాయణపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమాలను వివరించారు. మహిళా ఎమ్మెల్యేపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు సాఫ్ట్ కార్నర్తో ఉన్నారని, కక్షలకు వెళ్లొద్దని సూచించారని తెలిపారు. ఒకసారి పర్మిషన్ ఇస్తే పరిస్థితి వేరేలా ఉండేదని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల తీరు మారకపోతే ప్రజలతో పాటు తాము బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చి ఒక సంవత్సరమైన పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే మేము ఏమైతే చేశామో ఈరోజు సంవత్సరం కాలంలో ఏవైతే అభివృద్ధి పనులు చేశామో అవన్నీ ప్రజలకు తెలియజేయడానికి వచ్చాం. ముఖ్యంగా తొలి 5 సంతకాల్లో పెన్షన్ పథకం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే పూర్తిగా బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 రూపాయలు పెంచడం జరిగింది. దేశంలోనే ఓన్లీ ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేశారు. గతంలో కానీ పెన్షన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ చొరవ తీసుకొని ఈరోజు 4,000 రూపాయలు ఇంటింటికి, ఏ ఇంటికి వెళ్ళినా కానీ అతనికి అది ఇచ్చిన, అయ్యా మా పెద్ద కొడుకు పంపిస్తున్నాడు 4,000 రూపాయలు టెన్షన్గా 1వ తేదీ పొద్దున్నే 8 గంటలకల్లా మా ఇంటికి ఇచ్చిపోతున్నాడు. మాకు మందులకు కానీ, అలాగే మా ఇంట్లో కొడుకులు చూసుకోకపోయినా మా